హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు విఆర్ ఆన్లైన్ అకాడమీ. ఈ వీడియోలో మనం మేజర్ మిలిటరీ ఎక్సర్సైజ్ 2024కు సంబంధించిన ఎంసీక్యూస్ని డిస్కస్ చేద్దాం. ఫస్ట్ క్వశ్చన్, భారతదేశం మరియు ఏ దేశం మధ్య సైనిక వ్యాయామం డెజర్ట్ సైక్లోన్ 2024 అనేది నిర్వహించబడింది? ఈ యొక్క డెజర్ట్ సైక్లోన్ 2024 అనే సైనిక వ్యాయామం అనేది భారత్ మరియు యుఏఈ దేశాల మధ్య జరిగింది. ఇది 2024 జనవరిలో రాజస్థాన్లోని తార్ ఎడారిలో గల మహాజన్ అనే ప్రాంతంలో జరిగింది. అలాగే భారత్ మరియు యుఏఈల మధ్య జుయద్ తల్వార్ అనే నావికాదళ వ్యాయామం కూడా జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఎక్సర్సైజ్ సీ డ్రాగన్ 2024లో క్రింది దేశాలలో ఏది పాల్గొనలేదు? ఈ యొక్క ఎక్సర్సైజ్ సీ డ్రాగన్ 2024 అనేది 2024 జనవరిలో ప్రారంభమైంది. దీనిలో ఇండియా, జపాన్, సౌత్ కొరియా, ఆస్ట్రేలియా మరియు అమెరికా దేశాలు పాల్గొన్నాయి. చైనా దేశం అనేది ఈ ఎక్సర్సైజ్లో పాల్గొనలేదు. సో ఆన్సర్ ఆప్షన్ డి. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశం మరియు జపాన్ల మధ్య కైజింగ్ 2024 వ్యాయామ సహకారం ఎక్కడ నిర్వహించబడింది? 19వ ఎడిషన్కు సంబంధించిన కైజింగ్ ఎక్సర్సైజ్ 2024 అనేది తమిళనాడు రాష్ట్ర రాజధాని అయిన చెన్నై నగరంలో జనవరి 8 నుండి 11 మధ్య నిర్వహించబడింది. అలాగే జపాన్ మరియు భారతదేశాల మధ్య జరిగే యుద్ధాభ్యాసం ధర్మా గార్డియన్, దీనినే జిమెక్స్ అని కూడా అంటారు. నెక్స్ట్ క్వశ్చన్, ఇండియన్ నేవీ యొక్క బహుళజాతీయ వ్యాయామం మిలాన్ 2024 అనేది ఎక్కడ నిర్వహించబడినది? ఈ యొక్క 11వ ఎడిషన్కు సంబంధించిన మిలాన్ 2024 నేవీ ఎక్సర్సైజ్ అనేది విశాఖపట్నం నగరంలో నిర్వహించడం జరిగింది. సో ఆన్సర్ ఆప్షన్ డి, విశాఖపట్నం. ఇది ఈ మిలాన్ 2024 అనేది 1995 నుండి ప్రారంభించడం జరిగింది. ప్రస్తుతం దీని యొక్క థీమ్ వచ్చేసి కొమారిడేట్ అండ్ కోహెషన్ అండ్ కొలాబరేషన్. ఈ మిలాన్ 2024లో 35 దేశాలు పాల్గొన్నాయి. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశం మరియు ఏ దేశం మధ్య వ్యాయామం ఆయుత లేదా వ్యాయామం అయోధ్య నిర్వహించబడింది? ఈ యొక్క వ్యాయామం ఆయుత అనేది 2023 డిసెంబర్ 20న ప్రారంభించబడింది. ఇది భారత్ మరియు థాయిలాండ్ దేశాల మధ్య జరిగే ఉమ్మడి నేవీ విన్యాసం. భారతదేశం మరియు థాయిలాండ్కి సంబంధించిన ఇతర సైనిక విన్యాసాలు: ఆర్మీకి సంబంధించి ఎక్సర్సైజ్ మైత్రి, ఎయిర్ ఫోర్స్ సంబంధించి ఎక్సర్సైజ్ సియామ్ ఇండియా, అలాగే నేవీకి సంబంధించి ఎక్సర్సైజ్ ఇండో థాయ్ కార్పెట్. నెక్స్ట్ క్వశ్చన్, 11వ భారత్ కిర్గిస్థాన్ జాయింట్ స్పెషల్ ఫోర్సెస్ ఖంజర్ ఎక్సర్సైజ్ ఏ రాష్ట్రంలో జరిగింది? 11వ ఎడిషన్కి సంబంధించిన ఖంజర్ 2024 ఎక్సర్సైజ్ అనేది హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో జనవరి 22 నుండి ఫిబ్రవరి 3వ తారీఖు మధ్యన జరిగింది. దీని యొక్క మొట్టమొదటి ఎడిషన్ అనేది 2011లో ప్రారంభమైంది. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశం మరియు ఏ దేశం మధ్య సైక్లోన్ 2024 వ్యాయామం అనేది నిర్వహించబడింది? 2వ ఎడిషన్కి సంబంధించిన సైక్లోన్ 2024 ఎక్సర్సైజ్ అనేది భారత్, ఈజిప్ట్ దేశాల యొక్క ఉమ్మడి సైనిక విన్యాసం. అలాగే ఈ రెండు దేశాల మధ్య డెజర్ట్ వారియర్ అనే వైమానిక దళానికి చెందిన ఉమ్మడి ఎక్సర్సైజ్ అనేది కూడా నిర్వహించడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశం, ఫ్రాన్స్ మరియు యుఏఈల యొక్క ఏ సైన్యాల మధ్య డెజర్ట్ నైట్ వ్యాయామం నిర్వహించబడింది? ఈ యొక్క డెజర్ట్ నైట్ 2024 ఎక్సర్సైజ్ అనేది భారత్, ఫ్రాన్స్, యుఏఈ దేశాల యొక్క ఉమ్మడి వాయు సైన్యం యొక్క విన్యాసం. సో కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి, వాయు సైన్యం. నెక్స్ట్ క్వశ్చన్, ఎక్సర్సైజ్ స్టెడ్ ఫాస్ట్ డిఫెండర్ 2024ను ఏ సంస్థ ప్రారంభించింది? ఈ యొక్క స్టెడ్ ఫాస్ట్ డిఫెండర్ 2024 ఎక్సర్సైజ్ అనేది నాటో సంస్థచే ప్రారంభించబడింది. నాటో అనగా నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్. అలాగే ఈ నాటో అనేది ఎయిర్ డిఫెండర్ అనే సైనిక విన్యాసాన్ని 2023 జూన్లో జర్మనీ దేశంలో నిర్వహించడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశం మరియు ఏ దేశం మధ్య సైనిక వ్యాయామం అయినటువంటి సదా తన్సిక్ 2024 నిర్వహించబడింది? మొట్టమొదటి ఎడిషన్ అయినటువంటి భారత్
సౌదీ అరేబియా దేశాల యొక్క ఉమ్మడి సైనిక విన్యాసం సదా తన్సిక్ 2024 అనేది రాజస్థాన్లో నిర్వహించారు. అలాగే భారత్ మరియు సౌదీ అరేబియాల మధ్య గల నేవీ వ్యాయామం ఆల్ మొహమ్మద్ ఆల్ హిందీ ప్రాక్టీస్. నెక్స్ట్ క్వశ్చన్, భారత వైమానిక దళం వాయుశక్తి 2024 వ్యాయామాన్ని ఏ రాష్ట్రంలో నిర్వహించింది? భారత వైమానిక దళం యొక్క వాయుశక్తి 2024 ఎక్సర్సైజ్ అనేది 2024 ఫిబ్రవరిలో రాజస్థాన్లో నిర్వహించడం జరిగింది. సో కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి, రాజస్థాన్. నెక్స్ట్ క్వశ్చన్, బహుళజాతి సైనిక వ్యాయామం శాంతి ప్రయాస్ 4 అనేది ఏ దేశంలో నిర్వహించబడింది? 19వ ఎడిషన్కి సంబంధించిన శాంతి ప్రయాస్ 4 అనేది ప్రపంచ శాంతి లక్ష్యంగా నేపాల్ దేశంలో 2024 ఫిబ్రవరి 20 నుండి 4 మార్చి వరకు నిర్వహించడం జరిగింది. సో ఆన్సర్ ఆప్షన్ డి, నేపాల్ దేశం. నెక్స్ట్ క్వశ్చన్, మాల్దీవుల రాజధాని అయినటువంటి మాలేలో జరిగిన త్రైపాక్షిక కోస్ట్ గార్డ్ వ్యాయామం దోస్త్ 16లో ఏ దేశం పాల్గొనలేదు? దోస్తీ 16 2024 ఎక్సర్సైజ్ అనేది భారతదేశం, శ్రీలంక మరియు మాల్దీవుల యొక్క ఉమ్మడి కోస్ట్ గార్డ్ వ్యాయామం. దీనిలో బంగ్లాదేశ్ అనేది పరిశీలక దేశంగా కలదు. సో నేపాల్ దేశం అనేది ఈ దోస్తీ 16లో పాల్గొనలేదు. నెక్స్ట్ క్వశ్చన్, ఫిబ్రవరి 25, 2024న భారతదేశం మరియు ఏ దేశం మధ్య సంయుక్త సైనిక వ్యాయామం ధర్మా గార్డియన్ 2024 నిర్వహించబడింది? 5వ ఎడిషన్కి సంబంధించిన ధర్మా గార్డియన్ 2024 అనే సైనిక విన్యాసం భారత్ మరియు జపాన్ దేశాల మధ్య రాజస్థాన్ రాష్ట్రంలో నిర్వహించడం జరిగింది. ఇది 2016 నుండి ప్రారంభించడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, భారత నౌకాదళం మరియు ఏ దేశం మధ్య సముద్ర లక్ష్మణ్ 2024 అనే సముద్ర వ్యాయామం నిర్వహించబడింది? 3వ ఎడిషన్కి సంబంధించిన సముద్ర లక్ష్మణ 2024 ఎక్సర్సైజ్ అనేది భారత్ మరియు మలేషియా దేశాల యొక్క నావికాదళ ఎక్సర్సైజ్. సో ఆన్సర్ ఆప్షన్ డి, మలేషియా దేశం. నెక్స్ట్ క్వశ్చన్, భారత్ మరియు ఏ దేశం యొక్క కోస్ట్ గార్డ్ దళాల మధ్య సీ డిఫెండర్ 2024 ఉమ్మడి వ్యాయామం నిర్వహించబడింది? 2024 మార్చి నెలలో అండమాన్ నికోబార్ దీవుల్లో భారత్ మరియు అమెరికా దేశాల యొక్క కోస్ట్ గార్డ్ దళాల మధ్య సీ డిఫెండర్ 2024 ఎక్సర్సైజ్ అనేది నిర్వహించడం జరిగింది. అలాగే భారత్ మరియు యుఎస్ఏల యొక్క ఉమ్మడి వ్యాయామాలుగా ఆర్మీకి సంబంధించి థండర్ బోల్ట్ మరియు వార్ ప్రాక్టీస్, అలాగే ఎయిర్ ఫోర్స్ సంబంధించి కాప్ ఇండియా అనే విన్యాసాలు కలవు. నెక్స్ట్ క్వశ్చన్, రాజస్థాన్లోని ఏ ప్రదేశంలో భారత శక్తి వ్యాయామం 2024 అనేది నిర్వహించబడింది? భారత త్రివిధ దళాల యొక్క ఉమ్మడి సైనిక విన్యాసమైనటువంటి భారత్ శక్తి 2024 ఎక్సర్సైజ్ అనేది రాజస్థాన్లోని పోఖ్రాన్లో మార్చి 2024లో నిర్వహించడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, భారత నౌకాదళం అనేది ఎక్సర్సైజ్ కట్లాస్ ఎక్స్ప్రెస్ 2024లో పాల్గొంది. ఈ ఎక్సర్సైజ్ కట్లాస్ ఎక్స్ప్రెస్ 2024 అనేది ఎక్కడ నిర్వహించబడింది? ఈ యొక్క ఎక్సర్సైజ్ కట్లాస్ ఎక్స్ప్రెస్ 2024 అనేది సీసెల్ దేశంలో నిర్వహించగా దీనిలో 16 దేశాలు పాల్గొన్నాయి. నెక్స్ట్ క్వశ్చన్, భారత సైన్యం మరియు ఏ దేశ సైన్యం మధ్య సంయుక్త సైనిక వ్యాయామం లిమిటేటివ్ 2024 నిర్వహించబడుతుంది? 10వ ఎడిషన్కి సంబంధించిన లిమిటేటివ్ 2024 ఎక్సర్సైజ్ అనేది భారత్ మరియు సీసెల్స్ దేశాల యొక్క ఉమ్మడి సైనిక విన్యాసం. దీనిలో లిమిటేటివ్ అనగా ఫ్రెండ్షిప్ అని అర్థం. సో ఆన్సర్ ఆప్షన్ సి, సీసెల్స్. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశం మరియు ఏ దేశం మధ్య సైనిక వ్యాయామం టైగర్ ట్రయంఫ్ 2024 నిర్వహించబడుతుంది? ఈ యొక్క టైగర్ ట్రయంఫ్ 2024 అనేది భారత్ మరియు అమెరికా దేశాల యొక్క ఉమ్మడి సైనిక వ్యాయామం. ఇది మొదటి దశలో 18 నుండి 31 మార్చి వరకు భారతీయ తూర్పు సముద్ర తీరంలో జరగగా రెండవ ఫేజ్లో విశాఖపట్నం మరియు కాకినాడ తీరాలలో ఇది జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ట్రిలాంగ్ 2024 సముద్ర వ్యాయామంలో ఏ దేశాలు పాల్గొంటున్నాయి? 2వ ఎడిషన్కి సంబంధించిన ట్రిలాంగ్ 2024 సముద్ర వ్యాయామం అనేది భారతదేశం, మొజాంబిక్ మరియు టాంజానియా దేశాల యొక్క ఉమ్మడి నౌకాదళ వ్యాయామం. ఇది 2020 నుండి ప్రారంభమైనది.
నెక్స్ట్ వన్, భారతదేశం ఏ దేశంతో సంప్రీతి అనే వ్యాయామాన్ని నిర్వహించింది? ఈ యొక్క ఎక్సర్సైజ్ సంప్రీతి అనేది భారతదేశం మరియు బంగ్లాదేశాల యొక్క ఉమ్మడి సైనిక వ్యాయామం. సో ఆన్సర్ ఆప్షన్ సి, బంగ్లాదేశ్. So thank you for watching this video. For more videos, please subscribe to VR Online Academy. Thank you.